అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎవ్రీ ఫ్రైడే గ్రీవెన్స్ ప్రతి ఎమ్మెల్యే ఆఫీస్లో పెట్టమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ జరపడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 12 గంటల వరకు 43 అప్లికేషన్స్ వచ్చాయి. దానిలో ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి, అలాగే హెల్త్కి సంబంధించినవి, ముఖ్యంగా గత గవర్నమెంట్లో 2019-24 మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలని పెన్షన్స్ పీకేశారని చెప్పేసి చాలా వరకు రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు దాదాపు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం 2000కు పైచిలుకు గత గవర్నమెంట్లో పెన్షన్స్ పీకేశారు. అంటే రియల్గా ఇవి అర్హులు అనేవాళ్ళు తీసేయడం జరిగింది. ఆ తీసేసిన వాటిని మళ్ళీ వెరిఫై చేసి పంపించండి అని చెప్పేసి ఈరోజు మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొత్తం ఆ పెన్షన్స్కి సంబంధించి వెరిఫై చేస్తూ ఉన్నారు. అంటే గత 5 ఏళ్లలో తెలుగుదేశం కార్యకర్తల మీద అయితేమి, తెలుగుదేశం నాయకుల మీద అయితేమి, తెలుగుదేశం సానుభూతి పరుల మీద అయితేమి ఎక్కడ ప్రతిచోట అంటే పెన్షన్ తీసేయడం కానీ, అలాగే కేసులు పెట్టడం కానీ, అలాగే ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం కానీ 5 ఏళ్లలో జరిగాయి. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మనము కక్ష కార్పణ్యాలకు పోవద్దండి, గత గవర్నమెంట్లో చేశారని చెప్పేసి మనం రివెంజ్ తీర్చుకోవద్దండి అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నాయకులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 16 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడే కానీ ఎవరే కానీ ఏం మాట్లాడట్లే. మేము ఈరోజు కోటి సంతకాలని చెప్పేసి మెడికల్ కాలేజీల మీద తిరుగుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు మీకు తెలుసు పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నాం. మీరు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఎక్కడే కానీ కట్టకపోతే, అంటే కొన్ని కాలేజీలు కట్టామని చెప్పేసి చెప్తున్నారు, మిగతా కాలేజీలు మెడికల్ సీట్స్ వెనకపోతాయని చెప్పేసి పీపీపీ మోడల్లో మా ముఖ్యమంత్రి వర్యులు డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేక, అంటే మెడికల్ కాలేజీలు అన్నీ కంప్లీట్ అయిపోతాయేమో, మెడికల్ సీట్స్ అన్నీ వస్తాయేమో, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పేసి ఓర్చుకోలేక ఈరోజు దుష్ప్రచారం మొదలుపెట్టారు. గత 5 ఏళ్ళలో కానీ ఇదే చేశారు మీరు. అంటే చెప్పిందే అబద్ధం చెప్పుకుంటా, అంటే 10 సార్లు చెప్తే అది నిజమవుతుందని చెప్పేసి ప్రజలు నమ్మి పాపం మీకు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత అంటే ఒక పిచ్చి తుగ్గులకు పాలించారు మీరు. గత 5 ఏళ్లలో ఒక సైకో పాలన పాలించి ఎక్కడైనా బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని వస్తారు, అంటే బయటకు వస్తే చెట్టు కొట్టేస్తారు. మీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇస్తే ఈరోజు కేవలం 1.5 కాలంలోనే గవర్నమెంట్ ఒక స్టేజ్కి తీసుకొచ్చి, అంటే పాలన ఒక సవ్యంగా జరగాలని చెప్పేసి ఈ 1.5 కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను అయితే బ్రష్ పట్టించారు. ఎక్కడ డబ్బులుంటే అక్కడ తీసుకొని ఏ డిపార్ట్మెంట్ కంటే ఆ డిపార్ట్మెంట్కి మళ్లించుకొని మీ జేబులు నింపుకున్నారు. ఈరోజు ముఖ్యంగా మద్యం తీసుకుంటే 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు సిట్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి పెద్ద నాయకులు జైల్లో కూర్చున్నారు. అసలు ఇవన్నీ అంటే ఇంత పెద్ద నాయకులు రాజకీయాల్లో ఎట్లా ఉన్నారు, రాజకీయం ఎట్లా కేవలం డబ్బు సంపాదించడం కోసమే మీరంతా రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ఈరోజు ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆ చీదరించుకొని కేవలం 11 సీట్లు మాత్రమే మీకు ఇచ్చారు. ఇలాగే చేసుకుంటూ పోతే, అంటే అబద్ధాలు మళ్ళీ చెప్పుకుంటూ పోతే మీరు వచ్చే ఎలక్షన్స్లో ఆ 11 సీట్లు కానీ మీకు రావని చెప్పేసి తెలియజేస్తూ, ఏవైతే ఈరోజు అర్జీలు వచ్చినాయో దాదాపు ఇప్పటి వరకు మా ఆఫీస్ నుంచి 453 అర్జీలు పరిష్కరించడం జరిగింది. ఈరోజు 43 అర్జీలు వచ్చాయి. ఈ 43 అర్జీలను కానీ అంటే ముఖ్యంగా రెవెన్యూ ఎక్కువ ఉన్నాయి, అలాగే పెన్షన్స్, రేషన్ కార్డ్స్, తర్వాత హాస్పిటల్కి సంబంధించినవి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మా పీజీఆర్ఎస్కి ఒక సిస్టమ్ ఉంది, మా పార్టీ ఆఫీస్కి కానీ పంపించేసి, మా ముఖ్యమంత్రి గారి సీఎంఓ కానీ పంపించేసి ఈ అర్జీల్ని
ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇదే కాకుండా ప్రతి శుక్రవారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పొద్దున్నే అర్జీలు తీసుకుంటాం, గ్రీవెన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కార్యకర్తల మీటింగ్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రతి శుక్రవారం ఇది జరుగుతుంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.